నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు ఫోకస్. కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు కొందరు మంత్రులు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు ఇంకొందరు ఎమ్మెల్యేలు, రాసలీలలు బూతుల హోరులో కొట్టుకుపోతున్నారు మరికొందరు తమ్ముళ్లు. అవినీతి అనకొండల్లా మారిపోయారు ఎందరో లీడర్లు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా లెక్క చేయరా? అధినేత మాట కూడా విననంత చేజారిపోయారా? చంద్రబాబుకు తలపోటుగా మారిన నేతల కథలేంటి? ఆంధ్రప్రదేశ్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. పాలనా వ్యవహారాలను సాఫీగా నడపాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు ఎమ్మెల్యేలే గండి కొడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి, అహంకార ధోరణిపై జనంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎం సీరియస్ గా పనిచేస్తుంటే ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు పనికిమాలిన వ్యవహారాల్లో ఇరుక్కోవడం పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పార్టీ లైన్ దాటొద్దని లెక్కలేనన్ని సార్లు హెచ్చరించినా వినరు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని 100 సార్లు సూటిగా చెప్పినా ఆలకించరు. పార్టీ పరువును బజారుకిచ్చొద్దని పిలిచి మరీ మొట్టికాయలు వేసినా పాటించరు. వన్ టైం ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోవద్దని చిన్న పిల్లలకు బోధించినట్టు సెలవిచ్చినా పట్టించుకోరు. నోటిని అదుపులో పెట్టుకుని అక్రమాల ఆశలను వదిలేయాలని, అవినీతి లీలలకు దూరంగా ఉండాలని స్వీట్గా చెప్పినా, హాట్గా వార్నింగ్ ఇచ్చినా పదవుల నుంచి పక్కన పెట్టాల్సి వస్తుందన్నా కొందరు మంత్రులు వినడం లేదు. మరికొందరు ఎమ్మెల్యేలు కనీసం చెవికెక్కించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో ఇలా అన్ని విధాలా తలంటినా కొందరు నేతలకు చీమ కుట్టినట్టయినా లేదు. మీరు తిట్టండి, కొట్టండి, తాము చేసేది తాము చేస్తాము అన్నట్టుగా రెచ్చిపోతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొందరు అమాత్యులు, ప్రజా ప్రతినిధుల తీరు పార్టీ అధినేత సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు మళ్లీ కొందరు నేతలకు చంద్రబాబు చివాట్లు పెట్టడంతో మరోసారి టీడీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేల తీరు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబును చికాకు పెట్టడంలో తనకు మించినవాడు లేడు అన్నట్టుగా రెచ్చిపోతున్న ఎమ్మెల్యేల్లో నంబర్ 1 అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. నోటికొచ్చిన కూతల్లో ఆయన ఆరితేరిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆడియో రచ్చరాజేసిందే. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టాడని తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. లోకేష్ మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా, నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది? మందే పోతుందన్నా. మనం సార్ గురించి మాట్లాడతారు. నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ్ నాయుడుతో ఫోన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు దగ్గుపాటి ప్రసాద్. వార్ 2 సినిమా ఆడదన్నారు. అన్ని అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ధనుంజయ్ నాయుడిని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ పై సహజంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానగణం ఆగ్రహంతో రగిలిపోయింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుని ఫ్యాన్స్ ఆందోళనకు దిగడంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు, జూనియర్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అన్నను దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా మాట్లాడినారు. ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. క్షమాపణ చెప్పారు. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాయిస్ ఆయనది కాదంటున్నారు. 100% వాయిస్ ప్రసాద్ అన్న గారిది. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని టౌన్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అందరూ ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే విషయం అయితే కాదు. దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఫోన్ సంభాషణ ఆడియో వివాదాస్పదం అవడంతో దగ్గుపాటి ప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దుష్ప్రచారం జరుగుతోందని, అయినా ఫ్యాన్స్ నొచ్చుకొని ఉంటే సారీ అంటూ తీరిగ్గా మాట్లాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది.
ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, తెలుగుదేశంలోని కొందరు నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి నేతలతోనే పార్టీకి నష్టం జరుగుతోందని పార్టీ అధినేత చంద్రబాబుకు విన్నవించారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ ఎమ్మెల్యే తీరు మారదా అంటూ చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంలో ఈ రకమైన వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని ఫైర్ అయ్యారు. ఇక ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం మొదటి నుంచి చంద్రబాబుకు తలపోటే. ఇప్పుడు కూడా మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందే. లేటెస్ట్ గా కూన రవికుమార్ తీరుపై ఓ మహిళా ప్రిన్సిపల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఎక్కువయ్యాయని, తనను అనవసరంగా టార్చర్ పెడుతున్నారని కన్నీటి పర్యంతం కావడంతో శ్రీకాకుళం జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చయ్యిందే. పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలో కూన రవితీరు జనాగ్రహానికి కారణమవుతోందని లెక్కలేనన్ని ఫిర్యాదులు అమరావతికి వెల్లువెత్తాయి. మహిళా ప్రిన్సిపల్ వేధింపుల ఆరోపణలపై కూన రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యవస్త్రాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమంపై 3 ప్రిన్సిపల్స్ తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ తోనే వీడియో కాల్ తీసుకున్నట్టు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చినా చంద్రబాబు మాత్రం కూన రవిపై పీకల దాకా కోపం మీదున్నారు. ఏకపక్షంగానే ప్రవర్తిస్తూ అధికారులందరికీ చెప్పి ఈ అమ్మాయిని ఎలాగైనా ఉద్యోగం నుంచి తీసేయండి అని మొదట చెప్పారు సార్. నా సైడ్ ఎలాంటి మిస్టేక్స్ లేకపోవడంతో వాళ్ళ వల్ల కాలేదు తీయడానికి, అందుకని బదిలీ అని చేశారు. దీని అంతటికీ కారణం ఇంటర్నల్గా మాత్రం సెక్షువల్ హెరాస్మెంటే సార్. ఎందుకంటే అది ముందు అతని బిహేవియర్ కూడా అదే అని నాకు చాలామంది చెప్పడం జరిగింది. అంటే అతను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు సార్, అతను చేస్తున్న యాక్షన్సే దీనికి నిదర్శనం సార్. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ లీలలు చంద్రబాబును విపరీతంగా చికాకు పెడుతున్నాయి. నజీర్ అహ్మద్ వీడియో కాల్ మొత్తం సినిమాను బట్టబయలు చేసిందే. టీడీపీకి చెందిన మహిళా నేతతో నసీర్ వ్యవహరించిన తీరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందే. గుంటూరులోని 56వ డివిజన్కు చెందిన గుడిపల్లి వాణి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యిందే. అది వైరల్ కావడంతో ఎమ్మెల్యే వ్యవహారం రచ్చకెక్కింది. గుడిపల్లి వాణి కారులో ప్రయాణం చేస్తూ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన ఆఫీస్లో ఉండి మాట్లాడారు. ఇద్దరు కొద్దిసేపు నవ్వుకుంటూ మాట్లాడారు. భోజనం చేశావా అంటూ సైగల ద్వారా నజీర్ అహ్మద్ ను అడిగింది వాణి. దానికి నజీర్ కూడా సమాధానం ఇచ్చారు. కొద్దిసేపు వేళ్లు చూపిస్తూ మాట్లాడింది. వీడియో చివర్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కళ్లు ఎగరేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మహిళకు ముద్దిచ్చినట్లుగా సైగ చేశారు. ఆ మహిళ కూడా అందుకు అదే తరహాలో రిప్లై ఇచ్చింది. మొత్తం 2.5 నిమిషాలు ఉన్న వీడియో ఇప్పుడు టీడీపీని షేక్ చేస్తోంది. నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వీడియో కాల్స్, అసభ్య పదజాలం, అసభ్యకరమైన వీడియోలు ఉంటే ఆ ఎమ్మెల్యేల మీద జనంలో చులకన భావం కలిగిస్తుందని, ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లు, బెదిరింపుల ఆరోపణల్లో పోటీ పడుతున్నారని తనకు వస్తున్న నివేదికలతో చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. ఇసుక, మట్టి కాంట్రాక్టులు, ఫ్యాక్టరీలకు బెదిరింపు తమకే ఇవ్వాలంటూ రెచ్చిపోతున్నారట. ఒకవైపు పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టడానికి సమయం సరిపోవడం లేదంటే ఇటు కొందరు నేతలను దారిలో పెట్టడానికి ఎక్కువ సమయం పడుతోందని చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఒక ఎమ్మెల్యే మేడం వేదికపై కుర్చీ లేదని ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతారు. ఫస్ట్ టైం గెలిచిన మరో నాయకుడు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలి తరహాలో మరో పార్టీకి లైన్ వేస్తూ హైకమాండ్కు హై బీపీ పెంచేస్తాడు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ పరువును బజారుకిచ్చాయి. తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వైన్ షాపులు, పేకాట క్లబ్బులు, కమిషన్ల దందా కూటమిలో కుంపట్లు రాజేస్తోంది. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు అన్నిటికీ బరితెగించేశారు. పాలనలో పరుగు పెడుతున్న చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి తీరు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారింది. ఆమె వ్యవహారం తెలుగుదేశం అధిష్టానానికి తెగ చిరాకు తెప్పిస్తోంది. లేక లేక కడపలో తెలుగుదేశానికి జనం ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారు అన్న కామన్ సెన్స్ లేకుండా ఆమె ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ కు చేరుతోంది.
మొన్న మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదిక మీద కుర్చీ కోసం మేడం గారు గొడవ పడిన తీరు జనం ఇంకా మర్చిపోకముందే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై తనకు చైర్ వేయలేదని నానా రచ్చ చేశారు. అక్కడున్న పరిస్థితులేంటి, జరుగుతున్న కార్యక్రమం ఏంటి, వాటికి కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా అన్న విచక్షణను వదిలేసి డయాస్ మీద నాకో కుర్చీ కావాల్సిందేనని పట్టుబడుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో వాడివేడిగా సాగుతోంది. రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంక్. నిబంధనల ప్రకారం అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే సమరయోధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. ఇక వేదిక మీద జిల్లా మంత్రి లేదా ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ తప్ప వేరే ఎవరికీ చోటు ఉండదు. కానీ ఎమ్మెల్యే మాధవి మాత్రం ఆ సంగతి పట్టించుకోకుండా నాకు కూడా వాళ్ల పక్కనే కుర్చీ వేయాలని రచ్చ చేయడమేంటి? ఆమెకు ఆ మాత్రం రూల్స్ తెలియవా, లేదా తెలిసి కూడా తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అని చర్చించుకుంటున్నాయట జిల్లా రాజకీయ వర్గాలు. కడప ఎమ్మెల్యే వైఖరి మీద సోషల్ మీడియాలో కూడా ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కొందరైతే మేం కూటమి అభిమానులం, ఈమె చేస్తున్న ఓవర్తో మొదటికే మోసం వచ్చేలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కంట్రోల్ చేయాలంటూ టీడీపీ అధిష్టానానికి సోషల్ మీడియా సూచనలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలుపన్నది చిన్న విషయం కాదు. పార్టీ లీడర్స్, క్యాడర్కు దశాబ్దాల తర్వాత సాకారమైన కళ అది. అంతటి ఘన విజయం సాధించిన రెడ్డప్పగారి మాధవి కాస్త నిబంధనలు పాటిస్తూ మామూలుగా ఉంటే మరోసారి జనం మనసు చురగొనవచ్చని, అది వదిలేసి ఇలా నాకు కుర్చీ కావాలి అంటూ ఆయన దానికి కాని దానికి గొడవలు పెట్టుకుంటుంటే అది అవతలోళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని కడప టీడీపీ నేతలు చంద్రబాబుకు చెబుతున్నారు. కడప వంటి కీలకమైన నియోజకవర్గంలో ఉండి ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మాధవి తీరు చంద్రబాబుకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆమెను ఎలాగైనా దారిలోకి తేవాలని విన్నవిస్తున్నారట. రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను. కొలికపూడి శ్రీనివాస ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. స్థానికుడు కాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లెక్కారాయన. వరుసగా 3 విడతల నుంచి ఇక్కడ ఓడిపోతున్న తెలుగుదేశం గతెన్నికల్లో కూటమి వేవ్లో విజయకేతనం ఎగరవేసిందే. 15 ఏళ్లుగా తమ పార్టీ తరపున ఎమ్మెల్యే లేకపోవడంతో అండ కోసం ఎదురు చూసిన తిరువూరు టీడీపీ క్యాడర్కు ఎమ్మెల్యే కొలికపూడి అదనపు బలంగా మారుతారని భావించింది పార్టీ అధిష్టానం. కానీ గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరుతో సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు అన్నది టీడీపీలో ఓపెన్ టాక్. విజయం సాధించిన వెంటనే స్థానిక వైసీపీ నేత నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మించారంటూ ఏకంగా కూల్చేందుకు ప్రొక్లైన్తో వెళ్లడం కలకలం రేపింది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టారు కొలికపూడి. తర్వాత నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవని, గోతులు పడిన రోడ్డుపై కుర్చీ వేసుకొని నిరసన తెలపడంతో పార్టీ అధిష్టానం షాక్ అయ్యింది. తనపై ఎంఆర్ఓ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలి అంటూ కలెక్టర్కు కొలికపూడి లేఖ రాసి రచ్చ చేశారు. ఆ తర్వాత సొంత పార్టీ సర్పంచ్ కవిత భర్త శ్రీనును బూతులు తిట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జిల్లాలో కలకలం రేపింది. తిరువూరు నుంచి కొలికపూడి తీరుకు నిరసనగా ఇటు బెజవాడలో సొంత పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి కొలికపూడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం పెద్దలు పిలిచి కొలికపూడిని వివరణ అడిగి తీసుకున్నా ఎమ్మెల్యే తీరు మారలేదు. తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేశారంటూ పోలీస్ స్టేషన్లో హంగామా చేశారు కొలికపూడి శ్రీనివాస. ఏకంగా పోలీసులపై గంజాయి అమ్మకం ఆరోపణలు చేయడం ప్రభుత్వానికి తలనొప్పయిందే. ఇవి చాలవన్నట్టుగా మొన్న మధ్య ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలిసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇతని తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని చంద్రబాబు అసహనంగా ఉన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇన్ని ఆరోపణలు కాదు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు పార్టీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ని గెలిపించుకున్నారు. అయితే మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మెల్లిగా సినిమా చూపించడం మొదలుపెట్టారు ఆదిమూలం. తనను ఆదిమూలం లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ వీడియో రిలీజ్ చేసి కేసు పెట్టడం సంచలనమయ్యింది. అయితే ఆదిమూలం కోర్టుకు వెళ్లడంతో ఆ కేసు నిలబడలేదు.
పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసినా ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతున్నారు. ఇసుక మామూళ్లలో అన్ని రికార్డులను ఆయన బద్దలు కొడుతున్నారని ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. తణుకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి ఇబ్బందిగా మారిందే. వైన్ షాపులు, పేకాట క్లబ్బులు, కమిషన్ల పేరుతో రాధాకృష్ణ అనుచరులు అందిన కాడికి దండుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. లాటరీకి ముందు వ్యాపారం చేసేందుకు ఉత్సాహం చూపించిన నిర్వాహకులు వైన్ షాపులు దక్కిన తర్వాత మాత్రం మత్తు ఎక్కకుండానే గుడ్లు తేలేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్ లీడర్స్ పర్సంటేజీల డిమాండ్స్ ఎక్కువైపోవడంతో లైసెన్స్ ఉన్నా మద్యం అమ్మకాలు చేయాలంటే హడలిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తనకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ పేరు చెప్పుకొని కొంతమంది ఆయన అనుచరులు, ఇతర చోటా లీడర్స్ ఎక్కడికక్కడ వైన్ షాప్ల మీద పడి మందు మీది, కిక్కు మాది అన్నట్టుగా వ్యవహరించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. మొదట్లో పావలా వాటా ఇవ్వాలంటూ పట్టుపట్టిన నేతలు కొంతమంది ఇప్పుడు షాపుకి ఇంత అని ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మరింత వివాదంగా మారుతోంది. రాధాకృష్ణ అనుచరుల తీరు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. తీరు మారకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. అధికారం ఏపీలో కావాలి, ఎంజాయ్మెంట్కు మాత్రం హైదరాబాద్ రావాలంటున్నారు కొందరు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు. వీకెండ్ రాగానే రయ్యమంటూ భాగ్యనగరం, పేకాట క్లబ్బుల్లో వాలిపోతున్నారు. కొత్త పాత పంచాయతీలను చక్కబెట్టుకుని సోమవారం విజయవాడ రిటర్న్ అవుతున్నారు. కొందరు టీడీపీ, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారం ఇరు పార్టీల అధిష్టానానికి చికాకు తెప్పిస్తున్నాయి. సామధాన దండోపాయాలతో దారికి తేవడానికి ప్రయత్నించిన చంద్రబాబు ఇక అతి చేస్తున్న ఎమ్మెల్యేల తోకలు కత్తిరించబోతున్నారా? సీఎం చంద్రబాబు ఒకవైపు అమరావతిని విశ్వనగరంగా రూపుదిద్దడంలో తలమునకలై ఉంటే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం భాగ్యనగరంపై మనసు పారేసుకోవడం మానడలేదు. అమరావతిలో ఏముంది బాసు, భాగ్యమంతా భాగ్యనగరంలోనే ఉంటేను, అక్కడైతే ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు, అనుభవించొచ్చు, దుమ్ము దులిపేయొచ్చని చాలామంది మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల మధ్య ఇవే చర్చలు జరుగుతున్నాయి. చర్చలేం కర్మ, వీకెండ్ వస్తే చాలు అంతా బై రోడ్ ఆర్ ఎయిర్ హైదరాబాద్లో వాలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పేరుకు శని ఆదివారాలైనా అసలు శుక్రవారం సాయంత్రం నుంచే ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఆ 2 రోజులు చేయాల్సిన పనులన్నీ చేసేసి సోమవారం ఉదయం తిరిగి అమరావతి బాట పడుతున్నారట. పాలనాపరంగా, రాజకీయంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. అంతా అలర్ట్ గా ఉండాలి. విహారయాత్రలు, తానా సభలంటూ టూర్స్ కు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతెలా మొత్తుకుంటున్నా వీకెండ్ వస్తే చాలు వీళ్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అధికారం ఉండి భుజాల మీద బాధ్యతలు మోస్తూ సీఎం హెచ్చరిస్తున్నా కూడా అంత బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? మరీ అంత లెక్కలేని తనమా అంటూ కొందరు నేతలు చంద్రబాబుకు చెప్తున్నారట. నేతల హైదరాబాద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవహారంలో కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే కొత్తవి సంచలన విషయాలు బయటకొస్తున్నాయట. రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి గారు శని ఆదివారాలు తప్పకుండా హైదరాబాద్లో అటెండెన్స్ వేయించుకుంటూ పేకాట శిబిరాల్లో బిజీ అయిపోతున్నారట. మరో 3 మంత్రులు ఇప్పుడున్న వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, ఫార్మా కంపెనీలను, ఇతర వ్యాపారాలను రివ్యూ చేసుకోవడానికి శుక్రవారం రాత్రికే చలో హైదరాబాద్ అంటున్నట్టు సమాచారం. శని ఆదివారాల్లో పనులన్నీ చక్కబెట్టుకుని సోమవారం పొద్దున్నే ఫ్లైట్ లేదా బై రోడ్ విజయవాడ చేరుకుంటున్నారట. కీలకమైన శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి అయితే ఏకంగా గన్మెన్ ను కూడా వదిలేసి ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి సేద తీరుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలైతే వారానికి 3 రోజులు హైదరాబాద్లోనే మకామట. అన్ని పార్టీల నేతలది ఇదే తీరు. చాలా మందికి హైదరాబాద్లోనే స్థిర నివాసాలుండడంతో నియోజకవర్గాలను వదిలి ఇక్కడే ఉంటున్నారు. వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, నిర్మాణాలు, ఇతర వ్యవహారాలతో హైదరాబాద్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అంతేకాదు హెల్త్ చెకప్లు, ఇతర అవసరాలకు హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. కొందరైతే వీకెండ్లో కాస్ట్యూమ్స్ మార్చి పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతున్నారని సమాచారం. అలా ఎవరికి వారు వి లవ్ హైదరాబాద్, మాకు హైదరాబాద్ అంటే మహా మక్కువ అంటూ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం వీళ్లకు అధికారం ఏపీలో కావాలి, ఎంజాయ్మెంట్కు మాత్రం హైదరాబాద్ వెళ్తారా అంటూ గుసగుసలాడుకుంటున్నారట. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వివాదాల సుడిగుండంలో పార్టీకి పెనుగండంగా మారిపోయారు. అనుచరుల దాడులు, వసూళ్ల ఆరోపణలు, పోలీస్ కేసులతో తరచూ రచ్చవుతూ ఉండడం చంద్రబాబుకు చిరాకు తెప్పిస్తోంది. పార్టీని నమ్ముకున్న ఎందరో నేతలు ఈమె తీరుతో రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సోదరి మౌనికతోనూ అఖిలకు పొసగడం లేదు. దివంగత భూమా శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మౌనిక, మంచు మనోజ్ వెళ్లిన సందర్భంలోనూ అక్కా చెల్లెళ్ల మధ్య మాటల్లేవు. దీనికి తోడు అధికారులను బెదిరించడం, ఇష్టారీతిన మాట్లాడడం, గొడవలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. వాసంశెట్టి సుభాష్ ఏపీ కార్మిక శాఖ మంత్రి.
అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజిక సమీకరణల కోణంలో మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే సుభాష్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే తప్ప పార్టీలో, ప్రభుత్వంలో తన మార్కు చూపించలేకపోతున్నారు అనేది నియోజకవర్గంలో ఓపెన్ టాక్. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు నమోదు విషయంలో ఆయన సీరియస్ గా ఫోకస్ పెట్టలేదని స్వయంగా సీఎం చంద్రబాబే మందలించారు. పరిస్థితి చేయి దాటిపోతే చంద్రబాబు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని కూడా పార్టీలో సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ప్రతి పనిలోనూ ఆయన వ్యవహారం రచ్చగా మారింది. రంగరయ్య మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో తమ అనుచరులను ఆడనివ్వడం లేదని డాక్టర్పై దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆయన తీరులో పెద్దగా మార్పు రాలేదు. నియోజకవర్గంలో కొడుకు, మేనల్లుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి వాటాలు అడుగుతున్నారు. కొడుకు సందీప్ అయితే డైరెక్ట్ గా అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. పోలీసుల బదిలీల వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో ఓపెన్ ప్లాట్లు, లేఅవుట్లు వేయాలంటే మేనల్లుడు బన్ను అనుమతి తప్పనిసరి. రేషన్ మాఫియాను నానాజీ దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోనే పేకాట డెన్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అక్క, బావలు కూడా వాళ్ల స్థాయిలో వ్యవహారాలను చక్కబెడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే రీతిలో దండుకుంటున్నారని స్థానికంగా జనం మాట్లాడుకుంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి వెళ్లినా, కూటమి నేతలు హెచ్చరించినా పంతం నానాజీ అక్రమాల పంతం వేయడం లేదు. నానాజీపై కూడా రకరకాల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వ్యవహారం కూడా కూటమికి తలపోటుగా మారింది. కొంతమంది రాయలసీమ, ఇతర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు నెలవారీ వసూళ్లు, మద్యం సిండికేట్లు, రియల్ ఎస్టేట్ సిండికేట్లలో మునిగి తేలుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి పదే పదే వార్నింగ్స్ ఇస్తున్నా వాళ్లు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనుకుంటున్నారని, అందుకే ఏ హెచ్చరికలు వాళ్ల మీద పనిచేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడే టీడీపీ పెద్దల్ని ఓ పాయింట్ టెన్షన్ పెడుతోందట. వైసీపీ హయాంలో కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోనే ప్రభుత్వ పతనం మొదలైంది. అది చివరికి ప్రతిపక్ష హోదా కోసం కూడా పోరాడాల్సిన స్థాయికి దిగజారింది. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే టీడీపీ పెద్దలకు నిద్ర పట్టడం లేదట. అయితే చంద్రబాబు మరోసారి తనదైన స్టైల్లో క్లాస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.